వెల్కమ్ టు GTPL న్యూస్. నేను దీపికా రాజ్. వార్తల ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. బడ్జెట్లో కరీంనగర్కు నిధులు కేటాయించలేదని విమర్శించిన ఎమ్మెల్యే గంగుల కమలాకర్పై కాంగ్రెస్ నేతల ఫైర్. వాస్తవాలు తెలుసుకొని మాట్లాడాలని హితవు. ధర్మపురిలో ముగింపు దశకు చేరిన శ్రీ లక్ష్మీ నరసింహస్వామి బ్రహ్మోత్సవాలు. కనుల పండవగా ఏకాంతోత్సవాలు. కాంగ్రెస్ పార్టీ నిర్ణయం చారిత్రాత్మకం. బీసీలకు 42% రిజర్వేషన్ శుభ పరిణామం. కోరుట్ల నియోజకవర్గ కాంగ్రెస్ ఇన్ఛార్జ్ జువ్వాడి నరసింగారావు. నిరంతర సాధనతో కరీంనగర్ ప్రాంతీయ క్రీడా పాఠశాల విద్యార్థులు రాణించాలి. కరీంనగర్ జిల్లా కలెక్టర్ పమేలా సత్పతి. సతితో కలిసి తిరుమల శ్రీ వెంకటేశ్వర స్వామిని దర్శించుకుని మొక్కులు తీర్చుకున్న మంత్రి పొన్నం ప్రభాకర్. తిరుమల తిరుపతి శ్రీ వెంకటేశ్వర స్వామి వారిని మంత్రి పొన్నం ప్రభాకర్ దర్శించుకుని మొక్కులు తీర్చుకున్నారు. తిరుమల శ్రీ వెంకటేశ్వర స్వామివారి సేవలో పొన్నం ప్రభాకర్ పాల్గొన్నారు. ఈ రోజు తెల్లవారుజామున ఉదయం స్వామివారిని అభిషేకం సేవలో పాల్గొని మొక్కులు చెల్లించారు. స్వామివారి దర్శనానంతరం రంగనాయకుల మండపంలో అర్చకులు వేద ఆశీర్వచనం అందించారు. నిరంతర సాధనతో కరీంనగర్ ప్రాంతీయ క్రీడా పాఠశాల విద్యార్థులు రాణించాలని కరీంనగర్ జిల్లా కలెక్టర్ పమేలా సత్పతి అన్నారు. కలెక్టర్ ప్రత్యేక చొరవతో అంబేద్కర్ స్టేడియంలోని స్విమ్మింగ్ పూల్, ప్రాంతీయ క్రీడా పాఠశాలలోని స్విమ్మింగ్ పూల్ ఆధునీకరించారు. క్రీడా పాఠశాలలో యోగా కేంద్రం నిర్మించారు. జిమ్నాస్టిక్స్, యోగా, అథ్లెటిక్స్, జూడో వంటి క్రీడల కోసం అవసరమైన పరికరాలను సమకూర్చారు. క్రీడాకారులకు వసతులు, సౌకర్యాలు కల్పించారు. ఆధునీకరించిన తర్వాత స్విమ్మింగ్ పూల్, క్రీడా పాఠశాలను జిల్లా కలెక్టర్ శుక్రవారం సందర్శించారు. ఇక్కడ సౌకర్యాలను పరిశీలించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ స్విమ్మింగ్ పూల్ వద్ద ఖాళీ ప్రదేశంలో మొక్కలు నాటాలని సూచించారు. స్పోర్ట్స్ స్కూల్ వద్ద విద్యార్థుల కోసం ఎటువంటి సౌకర్యాలు అవసరం ఉన్నా సమకూర్చాలని ఆదేశించారు. యోగా, జిమ్నాస్టిక్స్, అథ్లెటిక్స్, జూడో వంటి క్రీడల కోసం అవసరమైన పరికరాలను ప్రాంతీయ క్రీడా పాఠశాలలో సమకూర్చామని, విద్యార్థులు ఈ సదుపాయాలను వినియోగించుకొని క్రీడారంగంలో మరింత రాణించాలని సూచించారు. ఈ సందర్భంగా కరీంనగర్ ప్రాంతీయ పాఠశాల విద్యార్థుల అథ్లెటిక్స్, యోగా, జూడో, జిమ్నాస్టిక్స్ ప్రదర్శనలు ఆకట్టుకున్నాయి. ఈ కార్యక్రమంలో అడిషనల్ కలెక్టర్ ప్రఫుల్ దేశాయ్, ట్రైనీ కలెక్టర్ అజయ్ యాదవ్, DYSO శ్రీనివాస్ గౌడ్ పాల్గొన్నారు. బడ్జెట్లో కరీంనగర్ అభివృద్ధి కోసం నిధులు కేటాయించలేదని ఎమ్మెల్యే గంగుల కమలాకర్ ఆరోపించారు. దీనిపై కాంగ్రెస్ నాయకులు స్పందిస్తూ గంగులపై ఫైర్ అయ్యారు. రాష్ట్ర బడ్జెట్లో కరీంనగర్కు నిధులు కేటాయించలేదని ఎమ్మెల్యే గంగుల కమలాకర్ విమర్శించడంపై కాంగ్రెస్ నేతలు ఘాటుగా స్పందించారు. బడ్జెట్ ప్రతులను క్షుణ్ణంగా పరిశీలించి మాట్లాడాలని హితవు పలికారు. కరీంనగర్ సూడా చైర్మన్ కోమటిరెడ్డి నరేందర్ రెడ్డి మీడియాతో మాట్లాడుతూ 4 సార్లు గెలిచారని గొప్పలు చెప్పుకోవడం కాదు, బడ్జెట్లో ఏ జిల్లాకు ఎన్ని నిధులు కేటాయించారో తెలుసుకున్న తర్వాత స్పందించాలని సూచించారు. కరీంనగర్ స్మార్ట్ సిటీ కింద 101 కోట్లు కేటాయించారని, శాతవాహన యూనివర్సిటీకి 35 కోట్లు కేటాయించారని, ఇవి కరీంనగర్ అసెంబ్లీ నియోజకవర్గ పరిధిలో లేవా అని ప్రశ్నించారు. కాళేశ్వరం ప్రాజెక్టు 2685 కోట్లు, శ్రీపాద ఎల్లంపల్లి SRSP వరద కాల్వకు 548 కోట్లు కేటాయించారని, ఉమ్మడి జిల్లాకు సంబంధించినవి కావా అన్నారు. గత సర్కార్ హయాంలో నిధులు లేక నిర్లక్ష్యానికి గురైన శాతవాహన యూనివర్సిటీకి రాష్ట్ర ప్రభుత్వం 35 కోట్లు కేటాయించిందని, ఇప్పటికే ఈ యూనివర్సిటీకి ఇంజనీరింగ్ కాలేజీ, లా కాలేజీని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మంజూరు చేశారన్న విషయం తెలుసుకోవాలన్నారు. యూనివర్సిటీ పరిధిలో ఎంఫార్మసీ కోర్సుకు కూడా అనుమతులు లభించాయని తెలిపారు. వాస్తవాలు తెలుసుకోకుండా అనవసరంగా మాట్లాడితే ప్రజలు తగిన బుద్ధి చెప్పక తప్పదని హెచ్చరించారు. ప్రారంభించినటువంటి పనులు ఏవైతున్నాయో దానికి ఓలియాల పైసలు మళ్ళీ రాష్ట్ర ప్రభుత్వం నువ్వే ఓపెలింగ్ చేస్తావు, నువ్వే కొబ్బరికాయ కొడుతూ మళ్ళీ నిధులు ఇస్తున్నాడు. నువ్వు ప్రారంభించినటువంటి పనులకు పైసలు ఓలియాలి, సొంత జేబులకు పెట్టుకుంటా. ఈ రాష్ట్ర ప్రభుత్వం ఇచ్చే పైసలు ఇస్తేనే కదా నువ్వు ప్రారంభించిన పనులు జరిగేది. గ్రామీణ ప్రాంతం ఆసుపత్రుల్లో సిబ్బంది వైద్యులు సరైన వైద్య సేవలు అందించాలని కరీంనగర్ జిల్లా వైద్య ఆరోగ్య శాఖ అధికారి డాక్టర్ వెంకటరమణ అన్నారు. కరీంనగర్ జిల్లా వైద్య ఆరోగ్య శాఖ అధికారి డాక్టర్ వెంకటరమణ ఈరోజు ప్రాథమిక ఆరోగ్య కేంద్రం మానకొండూరు మరియు వెల్దీలను ఆకస్మికంగా తనిఖీ చేశారు. ఈ సందర్భంగా ఆయా ప్రాథమిక ఆరోగ్య కేంద్రాల్లో హాజరు పట్టిక మరియు రికార్డులను పరిశీలించారు. అదేవిధంగా ఫార్మసీ స్టోర్లలో వేసవి కాలానికి సంబంధించి మందుల నిల్వలను, కుక్కకాటు మందులను పరిశీలించారు. లేబొరేటరీ మరియు NCD క్లినిక్లను సందర్శించి రక్తపోటు మరియు డయాబెటీస్ రోగులకు సంబంధించిన వివరాలు తెలుసుకుని ప్రతి నెల వారికి మందుల పంపిణీ రికార్డు పరిశీలించారు. మరియు అక్కడికి వచ్చిన రోగులను వారికి అందుతున్న సదుపాయాల గురించి అడిగి తెలుసుకున్నారు. మానకొండూరులో లేబర్ రూమ్ను సందర్శించి కలెక్టర్ మేడం సూచనల ప్రకారం ప్రతి ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో మొదటి కాన్పులన్నీ గవర్నమెంట్ నార్మల్ డెలివరీలను ప్రోత్సహించి సిజేరియన్ డెలివరీల పర్సెంటేజ్ తగ్గించాలన్నారు. అందుకు ప్రతి ఒక్కరూ బాధ్యతగా తీసుకోవాలన్నారు. ప్రాథమిక ఆరోగ్య కేంద్రాల ఆకస్మిక తనిఖీల్లో మానకొండూరు వైద్యాధికారి డాక్టర్ మొహమ్మద్ సల్మాన్, వెల్దీ ప్రాథమిక ఆరోగ్య కేంద్రం వైద్యాధికారి డాక్టర్ బియాబాని మరియు ఆయా ప్రాథమిక ఆరోగ్య కేంద్రాల వైద్య సిబ్బంది పాల్గొన్నారు. సిరిసిల్ల జిల్లాలో 10వ తరగతి పరీక్షలు పకడ్బందీగా నిర్వహించారు. పలు పరీక్షా కేంద్రాలను జిల్లా కలెక్టర్ ఆకస్మికంగా తనిఖీ చేశారు.
సిరిసిల్ల జిల్లాలో కట్టుదిట్టమైన ఏర్పాట్ల మధ్య 10వ తరగతి పరీక్షలు ప్రారంభమయ్యాయి. ఏప్రిల్ 4 వరకు జరిగే పరీక్షలు ప్రతిరోజు ఉదయం 9:30 నుంచి మధ్యాహ్నం 12:30 వరకు జరుగుతాయి. కరీంనగర్ జిల్లా వ్యాప్తంగా 73 పరీక్షా కేంద్రాల ద్వారా 12,540 మంది విద్యార్థులు హాజరయ్యారు. నిమిషం ఆలస్యం నిబంధన తొలగించి 5 నిమిషాల వరకు వెసులుబాటు ఇచ్చారు. పరీక్షకు గంట ముందు నుంచే పరీక్షా కేంద్రాల్లోకి అనుమతి ఇచ్చారు. పరీక్షా కేంద్రాల వద్ద BNS 163 సెక్షన్ అమలు చేశారు. రాజన్న సిరిసిల్ల జిల్లాలో 35 పరీక్షా కేంద్రాల ద్వారా 6,768 మంది విద్యార్థులు పరీక్ష రాశారు. పలు పరీక్షా కేంద్రాలను కలెక్టర్ సందీప్ కుమార్ ఝా సందర్శించి ఆకస్మికంగా తనిఖీ చేశారు. ఒక్కో కేంద్రానికి ఇన్విజిలేటర్లతో పాటు 4 అధికారుల నియామకం చేశారు. పెద్దపల్లి జిల్లా వ్యాప్తంగా 41 సెంటర్లలో 7,393 మంది విద్యార్థులు పరీక్షకు హాజరయ్యారు. ఈ సందర్భంగా రామగుండం పారిశ్రామిక ప్రాంతంలో 10 పరీక్షా కేంద్రాల్లో 2,000 మంది విద్యార్థులు పరీక్షలకు హాజరయ్యారు. పరీక్షల విషయంలో పిల్లలను ఎలాంటి ఇబ్బందులు కలగకుండా అరగంట ముందే పరీక్షా కేంద్రానికి తల్లిదండ్రులు తీసుకురావాలని సూచించారు. ఈ రోజు నుంచి 10వ తరగతి పరీక్షలు మొదలు కావడం జరిగింది. ఈ 10వ తరగతి పరీక్షలకు గాను 10 సెంటర్లలో రామగుండం మండలంలో 10 సెంటర్లలో నిర్వహించడం జరుగుతుంది. ఈ 10 సెంటర్లలో కూడా ప్రైవేటు మరియు గవర్నమెంట్కి సంబంధించిన విద్యార్థులు 2,032 మంది పరీక్షలు రాస్తున్నారు. అందులో ప్రైవేట్ పాఠశాలలకు సంబంధించిన విద్యార్థులు 1,232 మంది, గవర్నమెంట్కు సంబంధించిన విద్యార్థులు 780 మంది పరీక్షలకు హాజరవుతున్నారు. ఈ పరీక్షల విషయంలో మాల్ ప్రాక్టీస్ జరగకుండా విద్యార్థుల దగ్గర కానీ ఉపాధ్యాయుల దగ్గర కానీ సెల్ ఫోన్లు అనేటివి నిషేధించడం జరిగింది. ఉమ్మడి కరీంనగర్ జిల్లాలో అకాల వర్షం కురిసింది. ఉక్కపోతతో ఉక్కిరి బిక్కిరి అయిన జనాలు కొంత ఉపశమనం కల్పించింది. ఉమ్మడి కరీంనగర్ జిల్లాలో జోరు వాన కురిసింది. అకాల వర్షం గత కొద్ది రోజులుగా ఉన్న ఉక్కపోత నుంచి ఉపశమనం కల్పించింది. ఉమ్మడి కరీంనగర్ జిల్లా వ్యాప్తంగా ఓ మోస్తారు నుంచి భారీ వర్షం పడింది. రాజన్న సిరిసిల్ల జిల్లా, జగిత్యాల, పెద్దపల్లి జిల్లాల్లో వర్షం కురిసింది. ప్రముఖ పుణ్యక్షేత్రం వేములవాడలో కురిసిన భారీ వర్షంతో భక్తులు ఇబ్బంది పడ్డారు. ధర్మపురి, వెల్గటూరు మండలాల్లో భారీ వర్షం కురిసింది. జగిత్యాల జిల్లాలో పలుచోట్ల ఈదురుగాలులతో కూడిన వర్షం కురిసింది. గత కొన్ని రోజులుగా ఉక్కపోతతో ఇబ్బందులు పడుతున్న ప్రజలకు వర్షంతో ఉపశమనం పొందారు. అకాల వర్షంతో రైతన్నలు ఆందోళన చెందుతున్నారు. చేతికందే దశలో ఉన్న పంటలు గాలివానతో నష్టం జరిగే అవకాశం ఉందని ఆవేదనలో చెబుతున్నారు. ప్రస్తుతం నష్టం వివరాలు తెలియకపోయినప్పటికీ ఒక్కసారిగా వాతావరణం చల్లబడింది. మరో 2 రోజుల పాటు పలుచోట్ల వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ ప్రకటించింది. బీసీలకు 42% రిజర్వేషన్ కాంగ్రెస్ పార్టీ తీసుకున్న నిర్ణయం ఓ చారిత్రాత్మకమని కోరుట్ల నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ ఇన్ఛార్జ్ జువ్వాడి నరసింగరావు అన్నారు. జగిత్యాల జిల్లా కోరుట్ల నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ ఇన్ఛార్జ్ జువ్వాడి నరసింగరావు ఆధ్వర్యంలో బీసీ బిల్లు 42% ఆమోదం పొందడం, ఎస్సీ వర్గీకరణకు అంగీకారం తెలపడం, యువ వికాసం పథకం ద్వారా యువతకు చేయూతనందించడం వంటి ప్రతిష్టాత్మక నిర్ణయాలతో తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ముందుకు సాగుతున్న తరుణంలో భాగంగా శుక్రవారం కోరుట్ల పట్టణ వ్యవసాయ మార్కెట్ కమిటీ కార్యాలయం నుండి నంది చౌక్, కార్గిల్ చౌక్, కొత్త బస్టాండ్ మీదుగా డైమండ్ హోటల్ వరకు, అక్కడి నుండి మళ్లీ తిరిగి కొత్త బస్టాండ్ మీదుగా అంబేద్కర్ విగ్రహం వరకు భారీ బైక్ ర్యాలీ నిర్వహించి అంబేద్కర్ విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. కోరుట్ల నియోజకవర్గ కాంగ్రెస్ ఇన్ఛార్జ్ జువ్వాడి నరసింగరావు. అనంతరం కాంగ్రెస్ పార్టీ అధినేత, పార్లమెంట్ సభ్యులు రాహుల్ గాంధీ, ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, ఉప ముఖ్యమంత్రి బట్టి విక్రమార్క, ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ రాష్ట్ర అధ్యక్షులు మహేష్ కుమార్ గౌడ్, ఆరోగ్య శాఖ మంత్రి దామోదర రాజనరసింహ, బీసీ సంక్షేమ శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ల చిత్రపటాలకు పాలాభిషేకం చేశారు. ఈ సందర్భంగా జువ్వాడి నరసింగరావు మాట్లాడుతూ భారతదేశంలో ఎక్కడా లేని విధంగా ఏ రాష్ట్రాలు చేయలేని సాహసోపేతమైన నిర్ణయాలను తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం తీసుకోవడం జరిగిందని, గత ఎన్నికల్లో ఇచ్చిన హామీ మేరకు 6 గ్యారంటీలు అమలు చేయడమే కాకుండా ఇవ్వని హామీలను కూడా అమలు చేస్తూ ప్రజాప్రభుత్వంగా ప్రజల ముందుకు వెళ్తుందన్నారు. కామారెడ్డి డిక్లరేషన్లో భాగంగా అసెంబ్లీలో బీసీ బిల్లు 42% ఆమోదం పొందడం శుభ పరిణామమని, దీని ద్వారా బీసీలకు ఉపాధి, ఉద్యోగావకాశాల్లో రిజర్వేషన్లు పెరుగుతాయన్నారు. అంతేకాకుండా ఎస్సీ వర్గీకరణకు రాష్ట్ర ప్రభుత్వం అంగీకారం తెలపడం గొప్ప విషయమన్నారు. ఎన్నో ఏళ్లుగా బీసీలు ఎదురు చూస్తున్న రిజర్వేషన్లు బీసీ డిక్లరేషన్ ద్వారా బీసీల కళ నెరవేరబోతుందన్నారు. బీసీ రిజర్వేషన్లు పెరగడం వల్ల రాబోయే రోజుల్లో అధిక శాతం బీసీలకు అవకాశాలుంటాయన్నారు. ఉపాధిలో కానివ్వండి, ఎడ్యుకేషన్లో కానివ్వండి, ఉద్యోగంలో కానివ్వండి, అదేవిధంగా రాజకీయంలో కానివ్వండి 42% ఈరోజు వాళ్ళకు ముందుకు పోయే విధంగా రిజర్వేషన్లు ప్రకటించినాం. మరి భవిష్యత్ పిల్లలకు కూడా ఇవాళ ఇక్కడ ఉన్న వాళ్ళు వాళ్ళ పిల్లలు చదువుకుందామంటే, ఉన్నత విద్య వెళ్ళాలంటే మరి ఇవాళ 42%లో వాళ్ళకు తప్పకుండా అవకాశం దొరుకుతుంది. మరి వివిధ 18 సంవత్సరాలు నిండిన యువతీ యువకులు కొత్త ఓటర్గా నమోదు చేసుకోవాలని కరీంనగర్ అదనపు కలెక్టర్ లక్ష్మీ కిరణ్ ప్రఫుల్ దేశాయ్ పిలుపునిచ్చారు.
అసెంబ్లీ నియోజకవర్గానికి చెందిన ఓటర్ నమోదు కార్యక్రమం గురించి నియోజకవర్గానికి చెందిన వివిధ రాజకీయ పార్టీల ప్రతినిధులతో కలెక్టరేట్ సమావేశ మందిరంలో శుక్రవారం సమావేశాన్ని అదనపు కలెక్టర్ లక్ష్మీకిరణ్, ప్రఫుల్ దేశాయ్లు నిర్వహించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ కొత్త ఓటరు నమోదు కార్యక్రమం నిరంతరం కొనసాగుతుందని, 18 సంవత్సరాలు నిండిన వారు తప్పనిసరిగా ఓటరుగా నమోదు చేసుకోవాలని, కొత్తగా ఓటర్ నమోదు చేసుకుని వారు, తప్పుల సవరణ చేసుకునేవారు, డబుల్ ఓటరు నమోదు సవరణ చేసుకునేవారు, స్థల మార్పిడి చేసుకునేవారు, చనిపోయిన వారు, ఓటు తొలగింపుకు సంబంధించి ఫామ్ 6, ఫామ్ 7, ఫామ్ 8 ఫారాలు ఉపయోగించాల్సి ఉంటుందని, ఆన్లైన్ ద్వారా నమోదు చేసుకోవచ్చని వారు తెలిపారు. ప్రతి ఎన్నికల్లో ఓటు హక్కును వినియోగించుకోవాలన్నారు. ఈ కార్యక్రమంలో డిఆర్ఓ వెంకటేశ్వర్లు, కరీంనగర్ ఆర్డీఓ మహేశ్వర్, ఏవో సుధాకర్, కాంగ్రెస్ పార్టీ ప్రతినిధి సిరాజ్ హుస్సేన్, బీఆర్ఎస్ పార్టీ ప్రతినిధి సత్యనేని శ్రీనివాస్, బీజేపీ పార్టీ ప్రతినిధి నాంపల్లి శ్రీనివాస్, సిపిఐ పార్టీ ప్రతినిధి మిల్కూరు వాసుదేవరెడ్డి, తెలుగుదేశం పార్టీ ప్రతినిధి కళ్యాడపు ఆగయ్య, బీఎస్పీ పార్టీ ప్రతినిధి సిరిసిల్ల అంజయ్య తదితరులు పాల్గొన్నారు. మానకొండూరు నియోజకవర్గంలో రాజకీయాలు రక్తి కట్టాయి. కాంగ్రెస్ వర్సెస్ బీఆర్ఎస్ నేతల మధ్య మాటల యుద్ధం కొనసాగింది. కరీంనగర్ జిల్లా మానకొండూరులో రాజకీయం వేడెక్కింది. కాంగ్రెస్ బీఆర్ఎస్ మధ్య సవాళ్ల పర్వం, మాటల యుద్ధం కొనసాగుతుంది. పరస్పర విమర్శలు, సవాళ్లు హాట్ టాపిక్ గా మారాయి. ఎమ్మెల్యే కవంపల్లి సత్యనారాయణ అవినీతికి పాల్పడుతున్నాడని మాజీ ఎమ్మెల్యే రసమయ్య బాలకిషన్ ఆరోపించడంపై ఎమ్మెల్యే అవినీతిని నిర్మూలించకుంటే తరిమికొట్టక తప్పదని కాంగ్రెస్ నేతలు హెచ్చరించారు. బహిరంగ చర్చకు ఎమ్మెల్యే వస్తే నిరూపించేందుకు సిద్ధమని రసమయ్య స్పష్టం చేశారు. రసమయ్య వ్యాఖ్యలను నిరసిస్తూ యూత్ కాంగ్రెస్ ఆధ్వర్యంలో కార్యకర్తలు అలుగునూరులో ఆందోళనకు దిగారు. అంబేద్కర్ చౌరస్తాలో బైఠాయించి ధర్నా చేశారు. రసమయ్యకి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. రసమయ్య బాలకిషన్ దిష్టిబొమ్మను శవయాత్రకు యత్నించగా పోలీసులు అడ్డుకున్నారు. అరెస్టు చేసి వదిలిపెట్టారు. ఎమ్మెల్యే కవంపల్లిపై ఇప్పటికైనా అనుచిత వ్యాఖ్యలు చేయడం మానుకోవాలని, అసత్యపు ఆరోపణలు చేస్తే సహించేది లేదని హెచ్చరించారు. రసమయ్య గారి మీద నిరసన కార్యక్రమం తెలపడం జరిగింది. ఎందుమూలనంటే మా డాక్టర్ కవంపల్లి సత్యనారాయణ అటువంటి పేదల ఎమ్మెల్యే పైన అనుచితలు వ్యాఖ్యలు చేసిన రసమయ్యని ఎల్ఓసి తీసుకొని మీరు స్కాములు చేసారు, సీఎంఆర్ఎఫ్లో స్కాములు చేసిన విషయం మీద మీరు మాట్లాడారు. మా కవంపల్లి సత్యనారాయణ గారు ఏ పేదోడికి ఏ రాత్రి ఏ కష్టం వచ్చినా, ఏ క్షణమైనా, ఏ అర్ధరాత్రి అయినా ఫోన్ చేసి లిఫ్ట్ చేసి ఏ ప్రాబ్లం హాస్పిటల్లో అయినా వేరే ప్రాబ్లం అయినా స్వచ్ఛ సర్వేక్షణ్ కార్యక్రమంలో భాగంగా కరీంనగర్ కళాభారతిలో ఆర్గానిక్ వేస్ట్ మేనేజ్మెంట్ టెక్నాలజీస్ ప్రదర్శన జరిగింది. ప్రతి ఇంటి నుండి వెలువడే ఆహార వ్యర్థాలు, తడి పొడి చెత్తను ఎరువుగా మార్చే యంత్రాలు, పరికరాలను ఇక్కడ ప్రదర్శించారు. వివిధ రాష్ట్రాల నుండి, హైదరాబాద్ నుండి వచ్చిన వివిధ కంపెనీలు, స్వచ్ఛంద సంస్థల ప్రతినిధులు చెత్తను ఎరువుగా మార్చే పరికరాల గురించి వివరించారు. కరీంనగర్ జిల్లా కలెక్టర్, కరీంనగర్ మున్సిపల్ కార్పొరేషన్ ప్రత్యేక అధికారి పమేలా సత్పతి ఈ ప్రదర్శనకు హాజరయ్యారు. ఇక్కడ ఏర్పాటు చేసిన స్టాళ్లను సందర్శించారు. పీపీటీ ప్రదర్శనను, లైవ్ డెమోను తిలకించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ ప్రతి ఇంటి నుండి, అపార్ట్మెంట్ల నుండి వెలువడే ఆహార వ్యర్థాల ద్వారా చిన్న పరికరాలతో ఎటువంటి ఖర్చు లేకుండా చెత్తను ఎరువుగా మార్చవచ్చన్నారు. వచ్చిన ఎరువును మొక్కల సంరక్షణకు వినియోగించుకోవచ్చని, తద్వారా ప్రకృతిని సంరక్షించిన వారమవుతామన్నారు. వివిధ ప్రాంతాల్లో చెత్తను ఎరువుగా మారుస్తున్న పలు స్వచ్ఛంద సంస్థలను అభినందించారు. ఈ కార్యక్రమంలో ట్రైనీ కలెక్టర్ అజయ్ యాదవ్, మున్సిపల్ కమిషనర్ చాహత్ బాజ్పాయ్ పాల్గొన్నారు. ఉస్మానియా యూనివర్సిటీ సర్క్యులర్ను వెనక్కి తీసుకోవాలని శాతవాహన యూనివర్సిటీ ఎదుట ఎస్ఎఫ్ఐ ఆధ్వర్యంలో విద్యార్థి సంఘాల నాయకులు ఆందోళన చేపట్టారు. ఎస్ఎఫ్ఐ ఆధ్వర్యంలో విద్యార్థులు శాతవాహన యూనివర్సిటీ మెయిన్ గేట్ ముందు ఆందోళనకు దిగారు. హెచ్సియు భూముల వేలం ఆపివేయాలని, ఉస్మానియా యూనివర్సిటీలో సర్క్యులర్ వెనక్కి తీసుకోవాలని ఫ్లకార్డులతో ధర్నా చేశారు. ఈ సందర్భంగా ఎస్ఎఫ్ఐ జిల్లా అధ్యక్షులు కాంపెల్లి అరవింద్ మాట్లాడుతూ ఉస్మానియా యూనివర్సిటీ సర్క్యులర్ వెనక్కి తీసుకోవాలని డిమాండ్ చేశారు. సమస్యల పరిష్కారానికి కోసం ధర్నాలు, నిరసనలు చేయకూడదని, యూనివర్సిటీకి వద్ద ఇలాంటి కార్యక్రమాలు చేయవద్దని సర్క్యులర్ జారీ వేయడం సిగ్గుచేటన్నారు. సెంట్రల్ యూనివర్సిటీ ఆఫ్ హైదరాబాద్ భూముల వేలాన్ని ఆపివేయాలని డిమాండ్ చేశారు. లేనిచో రాష్ట్ర వ్యాప్తంగా ఉద్యమాన్ని ఉధృతం చేసి యూనివర్సిటీల వద్ద దీక్షలకు దిగుతామని హెచ్చరించారు. ఈరోజు ఎస్ఎఫ్ఐ శాత యూనివర్సిటీ కమిటీ ఆధ్వర్యంలో ఏదైతే తెలంగాణ రాష్ట్రంలోని సెంట్రల్ యూనివర్సిటీ భూములని కబ్జా చేయడం నిరసిస్తూ ఈరోజు యూనివర్సిటీ గేట్ ముందు నిరసన కార్యక్రమం చేయడం జరిగింది. ఈరోజు తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం, కాంగ్రెస్ రేవంత్ రెడ్డి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ఈరోజు విద్యార్థుల సమస్యలు పరిష్కరించకుండా విద్యార్థుల భూములపైన, విద్యార్థుల హక్కులపైన కాలు రాస్తున్న పరిస్థితి తెలంగాణ రాష్ట్రంలో ఉన్నది. దాంతోపాటు ఉస్మానియా యూనివర్సిటీ విద్యార్థులకు సంబంధించి ప్రజా సమస్యలపై పోరాడేందుకు కరీంనగర్ జిల్లాలో కమ్యూనిస్టు పార్టీలు సన్నద్ధమవుతున్నాయి. ప్రజా సమస్యల పరిష్కారం కోసం నిర్మాణాత్మక పాత్ర పోషించి రానున్న స్థానిక సంస్థల ఎన్నికల్లో పోటీకి సిద్ధం కావాలని పార్టీ శ్రేణులకు సిపిఐ జాతీయ కార్యవర్గ సభ్యులు మాజీ ఎమ్మెల్యే చాడ వెంకటరెడ్డి సూచించారు. కరీంనగర్లో సిపిఐ జిల్లా కార్యవర్గ కౌన్సిల్ సమావేశానికి ఆయన హాజరై మాట్లాడుతూ సిపిఐ శ్రేణులు రానున్న స్థానిక సంస్థల ఎన్నికల్లో పోటీ చేసి విజయం సాధించే దిశగా ముందుకు సాగాలన్నారు. అందుకు నాయకులు గ్రామాల్లో ప్రజలతో సత్సంబంధాలు కలిగి ఉండాలని సూచించారు. సమస్యల పరిష్కారం కోసం అధికారుల దృష్టికి తీసుకెళ్లాలని, పరిష్కారం కాని ఎడల ఉద్యమాలు నిర్వహించాలని పిలుపునిచ్చారు. రానున్న ఏప్రిల్లో శాఖలు, మే నెలలో మండల మహాసభలు జరపాలని నిర్ణయించిందని, దానికి అనుగుణంగా జిల్లా పార్టీ నాయకత్వం అందుకు సిద్ధం కావాలని వెంకటరెడ్డి తెలిపారు.
లేకుంటే అనేక మంది నీలో మోడీ లలిత మోడీ ఇలాంటి కుంభకోణాలు ఇస్తున్నారు, బ్యాంకులకు ఎక్కువ వాళ్ళు పెద్ద మోడీలు ఎక్కుస్తున్నారు అంటే దీని అర్థం నరేంద్ర మోడీ యొక్క అండదండ. అందులో నల్ల డబ్బులు తీసుకొస్తారని నల్ల డబ్బులు పెంచి పోషిస్తున్నారు ఉద్యోగాలు. కరీంనగర్ జిల్లాలో కాంగ్రెస్ పార్టీ ప్రజలను మభ్యపెట్టి ఓట్లు దండుకుంటుందని కమలనాథులు విమర్శించారు. ఎమ్మెల్సీ ఎన్నికల్లో విజయం సాధించిన బీజేపీ స్థానిక సంస్థల ఎన్నికల్లో గెలిపే లక్ష్యంగా పార్టీ శ్రేణులను సన్నద్ధం చేసే పనిలో నిమగ్నమైంది. కరీంనగర్లో పార్టీ విస్తృత స్థాయి సమావేశం నిర్వహించి పార్టీ శ్రేణులకు జిల్లా అధ్యక్షులు గంగాడి కృష్ణారెడ్డి, మాజీ మేయర్ సునీల్ రావు దిశానిర్దేశం చేశారు. కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాలను ప్రజల్లోకి తీసుకెళ్లి ప్రజల్ని చైతన్యవంతుల్ని చేయాలని కోరారు. స్థానిక సంస్థల ఎన్నికలు ఎప్పుడు వచ్చినా ఎదుర్కొనేందుకు పార్టీ శ్రేణులు సిద్ధంగా ఉండాలని కోరారు. కరీంనగర్లో ప్రజల వద్దకు వెళ్లి ఓటు అడిగే హక్కు కేవలం బీజేపీకి మాత్రమే ఉందన్నారు. ప్రజలను ఓటు అడిగే నైతిక హక్కు మిగతా ఏ రాజకీయ పార్టీకి లేదన్నారు. 15 నెలలుగా అధికారంలో కొనసాగుతున్న హస్తం పార్టీ ప్రభుత్వం కరీంనగర్ అభివృద్ధికి ₹1 నిధులు ఇవ్వలేదని, ఎలాంటి అభివృద్ధి చేయలేదని విమర్శించారు. రాబోయే ఎన్నికల్లో మెజార్టీ స్థానాలు బీజేపీ గెలుస్తుందని, కార్పొరేషన్లో 66 స్థానాల్లో 40కి పైగా స్థానాలు భారతీయ జనతా పార్టీ కైవసం చేసుకుంటుందని స్పష్టం చేశారు. శాసన మండలిలో బడ్జెట్పై బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత మాట్లాడారు. కేవలం కేసీఆర్ను నిందించడానికే సీఎం రేవంత్ రెడ్డి రాష్ట్ర ఆర్థిక పరిస్థితి బాగాలేదని అబద్ధాలు చెబుతున్నారన్నారు. శాసన మండలిలో ఎమ్మెల్సీ కవిత మాట్లాడారు. అబద్ధాల విషయంలో ముఖ్యమంత్రికి గిన్నిస్ రికార్డు వస్తుందని ఎమ్మెల్సీ కవిత అన్నారు. ముఖ్యమంత్రి, మంత్రులు అబద్ధాలు చెప్పడం మానకపోతే సభలో ప్రివిలేజ్ నోటీసులు ఇస్తామన్నారు. 420 హామీలు ఇచ్చి గాంధీ కుటుంబాన్ని తీసుకొచ్చి సంతకాలు పెట్టించి గ్యారంటీలు ఇప్పించి ప్రజలను మోసం చేసి కాంగ్రెస్ నాయకులు ఓట్లు వేయించుకున్నారన్నారు. ఇంత చేసినా బీఆర్ఎస్ పార్టీ కంటే కాంగ్రెస్ పార్టీకి 1% మాత్రమే ఎక్కువ ఓట్లు వచ్చాయన్నారు. బీఆర్ఎస్ పార్టీని ప్రజలు తిరస్కరించలేదన్నారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సచివాలయానికి చుట్టపులాగా వచ్చిపోతున్నారన్నారు. ప్రజావాణి వింటానని చెప్పి కేవలం ఒక్కసారి మాత్రమే ప్రజావాణి కార్యక్రమానికి వచ్చారన్నారు. ప్రజల్ని రోజు కలుస్తానని చెప్పిన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అసలు ప్రజలను కలవడానికి ఇష్టపడడం లేదన్నారు. పోలీస్ కమాండ్ కంట్రోల్ రూమ్లో కూర్చొని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పరిపాలన చేస్తున్నారన్నారు. అధ్యక్ష, జనరల్గా ఏ రాష్ట్రమైనా కూడా బడ్జెట్ పెట్టుకుందంటే ఆ గవర్నమెంట్ యొక్క ప్రయారిటీ ఏంది, ఆ గవర్నమెంట్ యొక్క ఆలోచన ఏంది, ఒక రాష్ట్రాన్ని ఒక ప్రభుత్వం ఏ దిశగా నడిపించాలనుకుంటుంది అనేటటువంటి అంశాలను చెప్పేటందుకు ఆ బడ్జెట్ను ఒక ఇండికేటర్గా చూస్తాం అధ్యక్ష. సరే, మొన్న కొత్తగా ప్రభుత్వం వచ్చింది, పోయినసారి బడ్జెట్ అంటే అంత స్పష్టత ఉండొచ్చు, లేకపోవచ్చు, లేకపోతే రకరకాల వాగ్దానాలు చేసి ఉండొచ్చు మొదటి సంవత్సరం కాబట్టి ఫస్ట్ బడ్జెట్ పెద్దగా ఎవరు సీరియస్గా తీసుకోరు అధ్యక్ష. అట్లానే ఆనాడు మా నాయకుడు కూడా మాకేం చెప్పారంటే ఇప్పుడే వీళ్ళు ప్రభుత్వం శాసన మండలిలో ప్రశ్నోత్తరాలు రద్దు చేయడం ఖండిస్తున్నామని శాసన మండలి ప్రతిపక్ష నేత మధుసూదనాచారి పేర్కొన్నారు. శాసన మండలి ఆవరణలో బీఆర్ఎస్ ఎమ్మెల్సీల మీడియా సమావేశం నిర్వహించారు. శాసన మండలిలో ప్రశ్నోత్తరాలు రద్దు చేయడం ఖండిస్తున్నామన్నారు శాసన మండలి ప్రతిపక్ష నేత మధుసూదనాచారి. సభలో ప్రజల సమస్యలు చర్చించడం లేదన్నారు. బిల్లులు ప్రవేశపెట్టడం, పాస్ చేయించుకోవడం జరుగుతుందన్నారు. ప్రశ్నోత్తరాల వల్ల ప్రజల సమస్యలు సభ దృష్టికి వచ్చేవన్నారు. ప్రజల సమస్యల పరిష్కారంపై ప్రభుత్వానికి చిత్తశుద్ధి లేదన్నారు. తూతూ మంత్రంగా సభ నడిపిస్తున్నారన్నారు. పని గంటలు తగ్గించారని, సభలో చర్చించే అవకాశం లేకున్నా ప్రజాక్షేత్రంలో పోరాడతామని పేర్కొన్నారు. ఎమ్మెల్సీ కవిత 15 నెలలుగా అధికారంలో ఉన్న కాంగ్రెస్ ప్రభుత్వం 1,58,000 కోట్లు అప్పు చేశామని చెప్పారు. 9 నెలల్లో బీఆర్ఎస్ ప్రభుత్వం కేవలం 4,17,000 కోట్లు అప్పు చేసిందన్నారు. రేవంత్ రెడ్డి 15 నెలల్లోనే 1,58,000 కోట్లు అప్పు చేశారని పదే పదే ప్రజల్లో కేసీఆర్ని బ్లేమ్ చేసే ప్రయత్నం చేశారన్నారు. ఇది సభను, ప్రజలను తప్పుదోవ పట్టించడమేనని, బీఆర్ఎస్ ప్రభుత్వం చేసిన ప్రతి అప్పుకు కరెక్ట్ లెక్కలు ఉన్నాయని, మీరు చేసిన అప్పులు, ఖర్చులపై వైట్ పేపర్ ఇవ్వాలని, బడ్జెట్పై ఈరోజు ప్రభుత్వం చేసిన అప్పులను ఎండగడతామన్నారు. శాసన మండలి ఆవరణలో బీఆర్ఎస్ ఎమ్మెల్సీలు వినూత్న నిరసన చేపట్టారు. రాష్ట్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన బడ్జెట్పై ఎమ్మెల్సీలు నిరసన తెలిపారు. 15 నెలల కాంగ్రెస్ పాలనలో అప్పులు ఘనం, అభివృద్ధి శూన్యమంటూ ఫ్లకార్డులతో నిరసన తెలిపారు. అప్పులు ఆకాశంలో, అభివృద్ధి పాతాళంలో అంటూ నినాదాలు చేశారు. 1,58,000 కోట్ల రూపాయల అప్పు చేసి ఎంతమంది మహిళలకు 2,500 ఇచ్చారు అని బీఆర్ఎస్ ఎమ్మెల్సీలు ప్రశ్నించారు. 1,58,000 కోట్ల అప్పు చేసి ఎంతమంది వృద్ధులకు 4,000 పెన్షన్ ఇచ్చారంటూ బీఆర్ఎస్ ఎమ్మెల్సీలు ప్రశ్నించారు. అప్పు 158,000 కోట్ల రూపాయలు, అభివృద్ధి శూన్యమంటూ ఫ్లకార్డులతో నిరసనలు తెలిపారు. 1,58,000 కోట్ల అప్పు చేసి ఎంతమంది ఆడపిల్లలకు స్కూటీలు ఇచ్చారంటూ నినాదాలు చేశారు. 1,58,000 కోట్ల అప్పు చేసి ఎంతమందికి తులం బంగారం ఇచ్చారని బీఆర్ఎస్ ఎమ్మెల్సీలు ప్రశ్నించారు. క్యూబా దేశంలో జరుగుతున్న అంతర్జాతీయ సదస్సుకు ఇండియన్ జర్నలిస్ట్ జాతీయ అధ్యక్షుడు కె శ్రీనివాస్ను ఆహ్వానించారు.
క్యూబా దేశంలోని హవానా విశ్వవిద్యాలయంలో గత 5 రోజులుగా జరుగుతున్న 4వ అంతర్జాతీయ సంభాషణ సదస్సుకు తెలంగాణ మీడియా అకాడమీ చైర్మన్, ఇండియన్ జర్నలిస్ట్ యూనియన్ జాతీయ అధ్యక్షులు కె. శ్రీనివాస్ రెడ్డిని భారతదేశ ప్రతినిధిగా నిర్వాహకులు ఆహ్వానించారు. ప్రపంచంలోని ఆయా దేశాల ప్రతినిధులు హాజరైన ఈ సదస్సును క్యూబా అధ్యక్షుడు మిగ్యూల్ డిజాయ్ కానెల్ ప్రారంభించారు. తప్పుడు సమాచారం, మీడియా మార్పులను ఎదుర్కోవడం అనే అంశంపై శ్రీనివాస్ రెడ్డి పేపర్ ప్రజెంటేషన్ చేసి సభికుల మన్ననలు పొందారు. తెలంగాణ అప్పు 8.6 లక్షల కోట్ల రూపాయలుగా ఉందని బీజేపీ శాసనసభ పక్షనేత ఏలేటి మహేశ్వర్ రెడ్డి అన్నారు. రోజుకు 1700 కోట్ల రూపాయలకు పైగా కాంగ్రెస్ సర్కార్ అప్పు చేస్తుందని విమర్శించారు. బడ్జెట్పై శాసనసభలో చర్చ సందర్భంగా శాసనసభ బీజేపీ పక్షనేత ఏలేటి మహేశ్వర్ రెడ్డి మాట్లాడారు. నిమిషానికి కోటికి పైగా కాంగ్రెస్ ప్రభుత్వం అప్పులు చేస్తుందని, రాష్ట్రంలో ఒక్కో వ్యక్తిపై రుణభారం 2.27 లక్షలుగా ఉందన్నారు. పెద్ద ఎత్తున రుణాలుంటే తెలంగాణ ఎలా అభివృద్ధి చెందుతుందో చెప్పాలన్నారు. యూపీఏ కంటే ఎన్డీఏ హయాంలో ఆర్థిక సంఘం నిధులు పెరిగాయని, యూపీఏ హయాంలో రాష్ట్రాలకు కేంద్ర పన్నులో 32% వాటా ఉండేదని, అప్పుడు కేంద్ర పన్నుల్లో వాటా 2 నుంచి 3% కూడా పెంచలేదన్నారు. మోదీ ప్రభుత్వం వచ్చాక కేంద్ర పన్నుల్లో వాటా 10% పెంచి 42% చేశారు. పన్నుల్లో వాటా పెంచాక కూడా కేంద్రాన్ని విమర్శించడం సరికాదని ఆయన అన్నారు. నేను మీడియా పైన ముందు కూడా ఈ అంశాన్ని మాట్లాడడం జరిగింది అధ్యక్ష. ఇది పూర్తిగా హామీలను పాతరేసే బడ్జెట్గా, ఇచ్చినటువంటి హామీలను ఎగవేత చేసేటువంటి బడ్జెట్గా ఉన్నదని, మరి పూర్తిగా పేదల సంక్షేమాన్ని పాతరేసి తెలంగాణకు మొండి చేయించేటువంటి బడ్జెట్గా ఉన్నదని నేను మొన్న చెప్పడం జరిగింది అధ్యక్ష. మరి వాస్తవానికి ఈ రాష్ట్రంలో తెలంగాణ నగరంలోని గాజుల్పేటలో గల చిలుకల చిన్నమ్మ ఆలయం వద్ద వింత ఘటన చోటు చేసుకుంది. వివరాలు ఈ విధంగా ఉన్నాయి. నిజామాబాద్ నగరంలోని గాజుల్పేటలో చిలుకల చిన్నమ్మ ఆలయంలో వింత ఘటన చోటు చేసుకుంది. గ్రామ దేవతల విగ్రహాల వద్ద రామచిలుక ఉండిపోయింది. ఇది దేవుని మహిమగా స్థానికులు భావిస్తున్నారు. పురాతన ఆలయం కూల్చివేత కొనసాగుతున్న సందర్భంగా ఆలయ పునర్నిర్మాణాన్ని, ఇటీవల కొత్త విగ్రహాలను స్థానికులు ప్రతిష్ఠించారు. వేములవాడలోని శ్రీ రాజరాజేశ్వర ఆలయం ఆవరణలో ఉన్న దర్గాకు ఎట్టకేలకు పోలీసులు తాళం వేశారు. మెంటల్ హాస్పిటల్ పంపించాలి. వేసవికాలం ప్రారంభం కావడంతో తెలుగు రాష్ట్రాల్లో ఎండలు దంచి కొడుతున్నాయి. ముఖ్యంగా తెలంగాణలోని పలు జిల్లాల్లో ఎండలు దంచి కొడుతూ ఉండడంతో ఏసీలు, కూలర్ల వాడకం పెరిగిపోయింది. హైదరాబాద్ నగరంతో పాటు రాష్ట్రంలో విద్యుత్ డిమాండ్ భారీగా పెరిగిపోయింది. అయితే గత కొద్ది రోజులుగా విద్యుత్ ఛార్జీల పెంపుదలకు విద్యుత్ సంస్థలు నిర్ణయం తీసుకున్నాయని, త్వరలోనే ఈ ప్రతిపాదనలను సీఎంకు ముందు ఉంచుతాయని వార్తలు వస్తున్న సంగతి తెలిసిందే. అయితే ఈ వార్తలపై టీజీఎస్ పీడీసీఎల్ సీఎండీ ముషరఫ్ షారూఖీ స్పందించారు. ఈ సంవత్సరంలో విద్యుత్ ఛార్జీల పెంపునకు ఎటువంటి ప్రతిపాదనలు చేయడం లేదని ఈరోజు విద్యుత్ నియంత్రణ భవన్లో ఈఆర్సీ చైర్మన్ అధ్యక్షతన జరిగిన విచారణ కార్యక్రమంలో చెప్పుకొచ్చారు. టీజీపీఎస్సీ డీసీఎల్ ఆదాయ ఆవశ్యకత, రిటైల్ సరఫరా ప్రతిపాదనలపై ఈ విచారణ జరగగా సీఎండీ, జేఎండీ శ్రీనివాసులు హాజరైనట్లు తెలుస్తుంది. కాగా విద్యుత్ ఛార్జీల పెంపుపై ఎటువంటి ప్రతిపాదనలు చేయడం లేదని గురువారం ఎన్పీడీసీఎల్ ప్రకటించిన సంగతి తెలిసిందే. కాగా విద్యుత్ సంస్థల నిర్ణయంతో ఈ ఏడాది విద్యుత్ ఛార్జీల్లో పెరుగుదల లేకపోవడం సామాన్య ప్రజలపై భారం తగ్గించనుంది. గ్రామీణ రోడ్లు, రాష్ట్ర రహదారులకు టోల్ విధించే ఆలోచన లేదని మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి తెలిపారు. శాసనసభలో మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి మాట్లాడారు. కాంట్రాక్టర్లకు ఇవ్వాల్సిన 40% కూడా ప్రభుత్వమే చెల్లిస్తుందని చెప్పారు. వారికి 6 నెలలు లేదా 3 నెలలకు చెల్లిస్తామన్నారు. ప్రతి గ్రామం నుంచి మండలానికి డబుల్ రోడ్లు వేయిస్తామని తెలిపారు. బారా సహాయంలో సిరిసిల్ల, సిద్దిపేట, గజ్వేల్కే రోడ్లు వేశారని చెప్పారు. ఆ 3 చోట్ల రోడ్లకు చివరికి సింగరేణి నిధులు కూడా వాడారని పేర్కొన్నారు. ఛాలెంజ్ చేస్తున్నానని, రాష్ట్రమంతా తిరిగి చూద్దామా అని హరీష్ రావుకు సవాల్ విసిరారు. కోమటిరెడ్డి సవాల్ను స్వీకరిస్తున్నట్లు హరీష్ రావు తెలిపారు. బారా సహాయంలో R&B పనుల గురించి లెక్కలు తీద్దామన్నారు. రోడ్ల గురించి ఒకరోజు ప్రత్యేకంగా చర్చిద్దామని చెప్పారు. హరీష్ రావు గారు అమ్మకాల గురించి ఇతర విషయాలు చెప్తున్నారు. నేను ఒకటే మీరు పర్మిషన్ తోని సార్ ఎట్లా
ఎట్లా ఈ రాష్ట్రాన్ని ఒక దేశ చరిత్రలో ఎక్కడ లేని విధంగా ఎన్నికల ముందు ఒక 2 మాసాల ముందు ఔటర్ రింగ్ రోడ్ అనే రోడ్డుని ఫ్యూచర్ హైదరాబాద్ డెవలప్ చేయడానికి గతంలో హైటెక్ సిటీ కట్టి జగిత్యాల జిల్లా ధర్మపురి శ్రీ లక్ష్మీ నరసింహస్వామి ఆలయంలో లోక కళ్యాణార్థం వార్షిక బ్రహ్మోత్సవాలు ఘనంగా జరుగుతున్నాయి. గత రాత్రి శ్రీ యోగానంద లక్ష్మీ నరసింహస్వామి ఏకాంతోత్సవాలను కన్నుల పండుగలా నిర్వహించారు. శ్రీ యోగానంద లక్ష్మీ నరసింహస్వామి మూల విగ్రహానికి సుగంధభరిత రంగురంగుల పుష్పమాలికలతో అందంగా అలంకరించారు. ప్రత్యేక అర్చనల అనంతరం నివేదన, కర్పూర హారతులు సమర్పించారు. అందంగా అలంకరించిన ఉత్సవమూర్తుల సేవను ఆలయ ప్రాకారంలో సప్తావరణ ప్రదక్షిణలు గావించారు. ప్రథమ ఆవరణ ప్రదక్షిణలో వేద పఠనం, ద్వితీయావరణ ప్రదక్షిణలో శాస్త్ర పఠనం, తృతీయ ప్రదక్షిణలో పురాణ పఠనం, చతుర్థావరణ ప్రదర్శనలో నృత్య ప్రదర్శన, పంచమ ప్రదక్షిణలో గానసేవతో సాగగా షష్టావరణ ప్రదర్శనలో వాయిద్యనాదం, సప్తమ ఆవరణ ప్రదక్షిణలో భాగంగా భక్తులు మౌన ప్రదక్షిణ చేశారు. సప్తవర్ణ ప్రదక్షిణల అనంతరం ఉత్సవమూర్తులను అద్దాల మండపంలో ఊయలలో ఉంచి వేద పండితుల వేద మంత్రాల మధ్య ఏకాంతోత్సవ పూజలు నిర్వహించారు. స్వామి ఏకాంతోత్సవ కార్యక్రమంలో భక్తులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. ప్రపంచ మానవ అభివృద్ధిలో భాగంగా సరికొత్తగా నిర్వచించి ఐక్యరాజ్య సమితి ప్రతి సంవత్సరం మార్చి 20న ఇంటర్నేషనల్ డేను నిర్వహించాలని నిర్ణయించిందని ఇంటర్నేషనల్ దళిత జర్నలిస్ట్ నెట్వర్క్ తెలంగాణ రాష్ట్ర కో-కన్వీనర్ ఎడ్ల సంజీవ్ అన్నారు. మార్చి 20న భూటాన్ దేశ రాజధాని థింపులో ఇంటర్నేషనల్ హ్యాపీనెస్ డే అంతర్జాతీయ సదస్సును హాజరైన సంజీవ్ మాట్లాడుతూ ఈ తరహా సదస్సులను తెలంగాణ రాష్ట్రంలో నిర్వహించాలని కోరారు. అలాగే రాష్ట్ర ప్రభుత్వం చొరవ తీసుకుని సదస్సులను నిర్వహించాలని డిమాండ్ చేశారు. ఈ సదస్సులో ఐడీజీఎన్ రాష్ట్ర కమిటీ నుంచి ప్రతినిధిగా ఈ సదస్సుకు హాజరయ్యారని ఈ అసోసియేషన్ ఆఫ్ బుద్ధిస్ట్ టూరిస్ట్ ఆపరేటర్స్, బుద్ధిస్ట్ సొసైటీ ఆఫ్ ఇండియా సంయుక్త ఆధ్వర్యంలో నిర్వహించిన ఈ సదస్సుకు ముఖ్య అతిథులుగా యూజీసీ మాజీ చైర్మన్ పద్మశ్రీ ఎస్కే తోరట్, ఏబీటీఓ అంతర్జాతీయ అధ్యక్షులు మల్లేపల్లి లక్ష్మయ్య, భూటాన్ పారోలోని ఎన్ఆర్సీ విద్యా సంస్థల అధ్యక్షులు కుంజాక్ దుర్ఫా, తెలంగాణ రాష్ట్ర ఉన్నత విద్యామండలి మాజీ చైర్మన్ ప్రొఫెసర్ రిక్కా లింబాద్రి, బుద్ధిస్ట్ సొసైటీ ఆఫ్ ఇండియా జాతీయ అధ్యక్షులు చంద్రబోధి పాటిలు ప్రసంగించారు. ప్రపంచం మానవ అభివృద్ధిని సరికొత్తగా నిర్వచించిన ఐక్యరాజ్య సమితిని ఒప్పించి ప్రతి సంవత్సరం మార్చి 20వ తేదీన ప్రపంచ హ్యాపీనెస్ డేను జరుపుకునే విధంగా కృషి చేసిన భూటాన్ ప్రభుత్వానికి ప్రత్యేకించి అక్కడి ప్రజలకు దక్కుతాయని వక్తలు వ్యాఖ్యానించారు. On Zoom, I am attending. Then I will appraise what happened here. Then it should have next year definitely in big way. I think it should one chartered flight Hyderabad to Paro. I think that could be done. Now we are 50 people here. Another 50 people from all over India. 120 people flight will come there. That is also one celebration. వార్తలు ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. బడ్జెట్లో కరీంనగర్కు నిధులు కేటాయించలేదని విమర్శించిన ఎమ్మెల్యే గంగుల కమలాకర్పై కాంగ్రెస్ నేతల ఫైర్. వాస్తవాలు తెలుసుకొని మాట్లాడాలని హితవు. ధర్మపురిలో ముగింపు దశకు చేరిన శ్రీ లక్ష్మీ నరసింహస్వామి బ్రహ్మోత్సవాలు, కనుల పండవగా ఏకాంతోత్సవాలు. కాంగ్రెస్ పార్టీ నిర్ణయం చారిత్రాత్మకం. బీసీలకు 42% రిజర్వేషన్ శుభ పరిణామం. కోరుట్ల నియోజకవర్గ కాంగ్రెస్ ఇన్ఛార్జ్ జువ్వాడి నరసింగారావు. నిరంతర సాధనతో కరీంనగర్ ప్రాంతీయ క్రీడా పాఠశాల విద్యార్థులు రాణించాలి. కరీంనగర్ జిల్లా కలెక్టర్ పమేలా సత్పతి. సతితో కలిసి తిరుమల శ్రీ వెంకటేశ్వర స్వామిని దర్శించుకుని మొక్కులు తీర్చుకున్న మంత్రి పొన్నం ప్రభాకర్. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి ప్రసారమయ్యే వార్తల్లో మళ్ళీ కలుద్దాం. అంతవరకు చూస్తూనే ఉండండి మీ GTPL.